సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హైని. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్లో 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జిల్లాలోని ప్రధాన అంశాలేంటో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను రేపు నామినేషన్ వేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లిలో ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు సిద్ధం బస్ యాత్రలో భాగంగా ఈరోజు చెల్లూరులో ప్రచారాన్ని నిర్వహించారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు నామినేషన్ వేశారు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. దీనిలో ప్రధానంగా జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను రేపు నామినేషన్ వేయనున్నట్లు ఒక ప్రైవేట్ హోటల్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి బొబ్బిలి శ్రీను చెప్పారు. తను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారని చెప్పి అందరి బాధలు కూడా తనకు తెలుసునని చెప్పి బొబ్బిలి శ్రీను చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఆయన అభ్యర్థించారు. రేపు కలెక్టరేట్లో ఆయన నామినేషన్ వేయనున్నట్లు ఒక పక్క చెప్పుకొచ్చారు. ఈయన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే ఒక 3-4 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నట్లు ఒక ప్రకటన అయితే వెలువడింది. రేపు నామినేషన్ వేయనున్నట్లు ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు గజపతి నగరం నియోజకవర్గంలోని బొండపల్లిలో ప్రచారాన్ని నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. మనం దీనికి సంబంధించి అంటే చంద్రబాబు ఏదైతే ఉన్నారో గజపతి నగరం నియోజకవర్గంలోని ఒక ప్రజాగలం సంబంధించినటువంటి ఒక ప్రచారంలో ఈరోజు పాల్గొన్నారనే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మహిళలకు అంటే మహిళలు సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. దివంగత నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి మహిళలకు ఒక అంటే ఆస్తిలో సమానమైనటువంటి హక్కును కల్పించారని చెప్పి ఒక పక్క చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మహిళలతో ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రజాగలం సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు బొండపల్లిలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కూడా అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రచారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక ఆనందోత్సవాల నడుమ ఈ ప్రచారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మహిళలు అంటే ఒక పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో మహిళలందరికీ కూడా ముద్దులు పెట్టారని, ఇప్పుడైతే ఈ 5 ఏళ్లు కూడా పిడిగుద్దులు గుద్దారని చెప్పి జగన్మోహన్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మహిళల యొక్క అన్ని అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా మహిళలకు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక పక్క రాజకీయ రంగంలోని కూడా విద్యా ఉపాధి అవకాశాలు కూడా మహిళలకు కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పి ఆయన అభ్యర్థించారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. చంద్రబాబు సంబంధించినటువంటి విజువల్స్ ప్రచారంలో ఒక హోరెత్తించారు. అంటే ఈ సభ అంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో బొండపల్లిలో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో బొండపల్లిలో ప్రచారాన్ని నిర్వహించారనే మనం చెప్పుకోవచ్చు. ఇక
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనగరం నియోజకవర్గ పరిధిలోని చెల్లూరులో ఈరోజు సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఒక ప్రచారాన్ని నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు 21వ రోజు చేరుకుంది ఈ సిద్ధం బస్సు యాత్ర కార్యక్రమం. ఇది కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ఉందో సిద్ధం బస్సు యాత్ర కూడా ఘనంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అంటే దీనికి కూడా ఎక్కువ మంది సంఖ్యలోనే ప్రజలైతే హాజరయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఒకటి ప్రత్యక్షంగాను మరొకటి పరోక్షంగాను జగన్మోహన్ రెడ్డిపై దాడి చేస్తున్నాయని చెప్పి ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో నారా సేన ఏదైతే ఉందో వాళ్ళకి కూడా అదేవిధంగా పెత్తందారులను కూడా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఒక పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా కలిసి మూకుమ్మడిగా తనపై దాడి చేస్తున్నాయని చెప్పి ఒక పక్క జగన్ చెప్పుకొచ్చారు. వారందరిపై కూడా ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను గెలిపించాలని చెప్పి తన బిడ్డ తనను చాలా దీంట్లో ఉన్నాడని చెప్పి తనను గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కూడా అభ్యర్థించినటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఇది కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సిద్ధం బస్ యాత్ర కూడా జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక వార్త తీసుకున్నట్లయితే అంటే ఒక హాట్ టాపిక్గా ఉన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి ఒక కీలకమైన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఒక భారీ అయినటువంటి ర్యాలీ జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జనసేనాని చేబ్రోలు నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. చేబ్రోలు నుంచి పిఠాపురం వరకు కూడా ఒక భారీ ఎత్తున ర్యాలీ జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని అంటే వైసీపీ విముక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ తో పాటు అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగబాబు కూడా, కొణిదెల నాగబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ సంబంధించినటువంటి పత్రాలను పవన్ కళ్యాణ్ ఈరోజు సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేస్తారనే మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ర్యాలీ చూసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. జనసేనాని ఎంత కదిలిందో అంటే చేబ్రోల్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ పిఠాపురం వరకు సాగిందనే మనం చెప్పుకోవచ్చు. జనసేన సందోహం అంటే జన సందోహంలో ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ర్యాలీని కొనసాగించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జనసేనాని ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పి ఒక పక్క అభ్యర్థించారు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఇంకా మరింత విశ్లేషణ అందించడానికి విజయనగరంలోని మరింత విశ్లేషణ అందించడానికి నగరం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర పరిశీలకులు సంబంధించినటువంటి కరోతు నరసింహరావు గారు మరింత విశ్లేషణ అందించడానికి మన స్టూడియోకి రానున్నారు. ఆ విశ్లేషణ ఏంటో బ్రేక్ తర్వాత చూద్దాం. సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. తెలుగుదేశం పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు రాష్ట్ర పరిశీలకులు కరోతు నరసింహరావు గారు మనకి ఈరోజు స్టూడియోకి వచ్చారు. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నరసింహరావు గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఎన్నో పదవులను అలంకరించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఎన్నేళ్లుగా మీరు పనిచేస్తున్నారు, ఏ పదవులను అలంకరించారు? నేను సుమారు 24 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి. 2000లో గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారిని ఆదర్శంగా తీసుకొని 2000లో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయనతో మా ప్రయాణం అనేది కొనసాగించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో. అలాగే నేను మొట్టమొదటిగా విజయనగరం మండల తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అలాగే 2001లో గాజుల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేయడం జరిగింది. అలాగే తదుపరి కాలంలో తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులుగా గాజులకి పనిచేయడం జరిగింది. అలాగే జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా, అలాగే జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, అలాగే చూసుకుంటే నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, మొన్న ఈ మధ్యకాలంలో మాడుగుల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులుగా పనిచేయడం జరిగింది. ఇది నరసింహరావు గారు, మాడుగుల నియోజకవర్గం పరిధిలో సంబంధించి ఏదైతే ఉందో పరిశీలకులుగా అక్కడ మీ పాత్ర ఏంటంటారు? ఏం చేస్తారు అక్కడ మాడుగుల సంబంధించిన నియోజకవర్గంలో మీరు ఏం చేస్తారు? వాస్తవంగా చూసుకుంటే నేను పరిశీలకుడిగా వెళ్ళడం అనేది చాలా తక్కువ టైము, ఒక 7-8 మాసాల కాల వ్యవధిలో అక్కడ పనిచేయడం జరిగింది.
ఈ టైంలో కొంతవరకు నేను చూసుకుంటే ఒక 2-3 నెలలు నేను అనేది వెళ్ళకపోవడం అనేది నాకు ఇంట్లో వ్యక్తిగతంగా నాన్నకి బాగోలేకపోవడం కావచ్చు, కొన్ని కారణాల రీత్యా నేను వెళ్ళలేకపోయాను. మిగతా టైం చూసుకుంటే ఆ మాడుగుళ్ళు అనేది ఒక సాటిస్ఫాక్షన్గా పనిచేయడం జరిగింది. పార్టీ ఇచ్చిన ఏ బాధ్యతనైనా నేను మాడుగుల పరిశీలకులుగా ఉండేటప్పుడు చంద్రబాబు గారి సభ కానివ్వండి ఆ నియోజకవర్గంలో, అలాగే లోకేష్ బాబు గారి సభ కానివ్వండి, అలాగే లాస్ట్ పైలా ప్రసాద్ గారిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించేటప్పుడు అక్కడ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు ఉండేటప్పుడు వాళ్ళ తాలూకా పరిచయ వేదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. వివిధ ప్లాట్ఫామ్ మీద వివిధ రకాలుగా అక్కడ కార్యక్రమాలు సక్సెస్గా చేసామని చెప్పి అనుకుంటాం. దాంతోపాటు పార్టీకి కూడా అక్కడ జరిగిన పరిణామాలు అనేక రకాలుగా తెలియజేయడం జరిగింది. అదే మాడుగుల నియోజకవర్గంలో పరిశీలకులుగా మీరు ఎప్పుడైతే ఉన్నారో అక్కడ జరిగినటువంటి పార్టీ తాలూకా పరిస్థితులను అధిష్టానానికి తెలియజేశారా? ఏ విధంగా ఉండేది మాడుగులకు సంబంధించినటువంటి ఈ 6 నెలలు పనిచేసినటువంటి కాలంలో ఎలా అధిష్టానానికి ఏ విధంగా మీరు చెప్పారు? అంటే వాస్తవంగా చూసుకుంటే అక్కడ 3 యాస్పిరెంట్స్ ఉండేవారు. ఒకటి గైరెడ్డి రామానాయుడు, 2 పైలా ప్రసాద్, అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న పివిజి కుమార్ గారు. ఈ 3 కూడా ప్రతి క్షణం కార్యక్రమాలు నిర్వహించినప్పటికి కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు మంచి చెడ్డ అనేది పబ్లిక్లో ఎవరికి ఏ విధమైన క్రేజ్ ఉంది విషయాన్ని అనేది పార్టీకి తెలియజేయడం జరిగింది. పార్టీ కూడా అనేక రకాలుగా ఒక రిపోర్ట్లకు ఇంటెలిజెన్స్ కానివ్వండి, పార్టీకి రాబిన్సన్ టీం కానివ్వండి, అనేక రకాలుగా వాళ్ళ తాలూకా రిపోర్ట్లు కూడా తీసుకొని పరిగణలోకి తీసుకుని పైలా ప్రసాద్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మొన్నటి వరకు అయితే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బండారు గారిని మార్చి పైలా గారిని మార్చి బండారు గారిని పెట్టడం జరిగింది. మాడుగుల్లోని తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఒక సీనియర్ పొలిటీషియన్గా వాస్తవంగా మాడుగుల నియోజకవర్గం చూసుకుంటే గత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మాడుగుల నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఎందుకంటే అక్కడ ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన రెడ్డి సత్యనారాయణ గారు, సత్యమేశ్వర్ అంటారు అక్కడ, రెడ్డి సత్యారావు గారు ఇంచుమించు 5 పర్యాల ఎమ్మెల్యేగా గెలడం, అలాగే ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. తదనంతర కాలంలో అక్కడ గవిరెడ్డి రామనాయుడు గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. కొన్ని కారణాల దృష్ట్యా ఆ నియోజకవర్గంలో ఇప్పుడు కొంత వెనకబడ్డామని చెప్పక తప్పదు. కానీ ఈరోజు ఒక డెసిషన్ అనేది ఒక అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత ఆయన 20 రోజుల పాటు ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బండారు సత్యనారాయణ గారని ఒక సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, ఆయన్ని అనౌన్స్ చేయడం అనేది ముందు చేస్తుంటే బాగుండేది అనేది మా ఉద్దేశం. ఇదంతా కొంచెం సెటరేట్ అయ్యి ఇటు పరిస్థితులు అక్కడ బండారు గారు అయితే గెలుస్తారనేది ఒక పార్టీ క్లియర్ ఒక ఇండికేషన్. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తి గారిని అక్కడ ప్రకటించారు ఈ నేపథ్యంలో. అయితే ఏంటి అక్కడ ఆయన ప్రకటించడం వల్ల ఎందుకు ప్రకటించారంటారు? లేకపోతే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? బండారు సత్యనారాయణమూర్తి గారి ప్రచారం ఏ విధంగా జరుగుతోంది, అక్కడ ఏ విధంగా ఉంది? అంటే వాస్తవంగా చూసుకుంటే బండారు గారిని మార్చిన తర్వాత నేను అనేది ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేదండి. దానికి రీజన్ ఏంటంటే బండారు గారిని మార్చకముందే నాకు పార్టీ వైపు నుంచి ఆ కాన్స్టిట్యున్సీ ఆ రోజున్న అభ్యర్థిగా ఉన్న పైలా ప్రసాద్ గారు కావచ్చు, తర్వాత సీఎం రమేష్ గారి బ్రదర్ సీఎం సురేష్ గారు కూడా నన్ను వచ్చి ఆ కాన్స్టిట్యున్సీలో ఉండి ఈ 4 రోజుల పాటు అక్కడ పార్టీ అభ్యర్థి గురించి పనిచేయమని కోరడం జరిగింది. నేను కూడా విషయాన్ని చెప్తూ నాకు నా సొంత కాన్స్టిట్యున్సీ అశోక్ గారి కుమార్తె అదితి గజపతిరాజు గారు మన కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిగా ఉన్నారు, తన గెలుపు కోసం నా పాత్ర అనేది ఎంతో కొంత ఉంటుంది కనుక నేను నా సొంత నియోజకవర్గంలో ఉండి పనిచేయడం జరుగుద్ది. ఏదో వీకెండ్ డేస్లో వెళ్దామని అనుకున్నప్పటికి కూడా అది కూడా నాకు వీలు పడిన పరిస్థితి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అత్యంత కీలకంగా ఇప్పుడు అందరితోని మానిటరీ చేసుకుంటూ మన పరిధిలో మనకు అప్పచెప్పే పనిని నిర్వర్తించాలి కనుక నాకు ఇక్కడ ఈ నియోజకవర్గంలో అత్యంత పార్టీని గెలిపించుకునే అవసరం పార్టీ శ్రేణులకు కానీ మాకు కానీ ఉంది కనుక నేను అక్కడ వెళ్ళలేని పరిస్థితిలో అయితే మాత్రం ఉంది. నరసింహ గారు మరో ప్రశ్న, అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించి అంటే మన నగర కార్పొరేషన్ పరిధిలోని ఎన్నికలు ఏవైతే జరిగాయో దాంట్లో ప్రధానంగా ఒక ఏకైక కార్పొరేటర్గా అంటే మీ శ్రీమతి రాధామణి గారు విజయం సాధించారు. అయితే ఆ సముచితమైన స్థానం అంటే అక్కడ
ఎవరు గెలవలేని లేనటువంటి నేపథ్యంలో నగరంలోని మీరొక్కలే అంటే మీ మిస్సెస్ గెలవడం ఒక ఒక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటారు, మీకు ఆ సముచితమైన స్థానం ఉందా ప్రస్తుతానికి? అంటే ఆ విషయాన్ని మాట్లాడుకుంటే నేనైతే క్లియర్గా చెప్పదలుచుకున్నానండి. తెలుగుదేశం పార్టీలో నేను 2000లో జాయిన్ అయిన కానించి ఈ రోజు వరకు నా తాలూకా పాత్ర అనేది అశోక్ గజపతిరాజు గారి తాలూకా ఆశీస్సులతో అంచెంచెలుగా పార్టీ ప్లాట్ఫామ్ మీద పనిచేయడం జరిగింది. మొన్న 2021లో కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్ళే ముందు కూడా అదితి గజపతిరాజు గారు నాకే ముఖ్యంగా మాట్లాడి, నరసింహరావు నీ వైఫ్ని కార్పొరేట్ మేయర్గా పెట్టమని చెప్పి అడిగారు. అడిగినప్పుడు కూడా నాకున్న ఆ రోజు పరిస్థితులు మంచి చెడ్డని బట్టి అమ్మ కాదమ్మా, నేను మేయర్గా ఇప్పుడైతే నేను కంటెస్ట్ చేయలేను, నా వైఫ్కి కార్పొరేట్ టికెట్ అనేటప్పుడు కూడా తను నవ్వారు జోక్గా, అసలు కార్పొరేటర్ అవ్వకంటే మేయర్ అవుతారని చెప్పి నవ్వుతూ నేను అప్పుడు చెప్పాను, లేదమ్మా నాకున్న పరిస్థితులు మంచి చెడ్డ, కార్పొరేటర్గా తను కంటెస్ట్ చేస్తారు, నేను నగర పార్టీ అధ్యక్షుడికి నాకు అవకాశం కల్పించండి అని అడగడం జరిగింది. అదే విషయం మీద ఇప్పుడు ఒక మేయర్ అభ్యర్థిగా నన్ను నా భార్యను పెట్టమని అడిగారంటే అశోక్ గజపతిరాజు గారు కానీ అదితి గజపతిరాజు గారి దృష్టిలో నా స్థానం ఏ విధంగా ఉందనేది నాకంటే మీకు ఎక్కువ ఒక ప్రెస్ సోదరులుగా అర్థమవుద్దని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక సరైనటువంటి సముచితమైన స్థానం లేదని చెప్పి ఒక పక్క వాదన అయితే వినిపిస్తుంది మీకు. అంటే ఒక గాజుల రేగలో ఎవరూ లేనటువంటి ఊహించని రీతిలో అక్కడ ఒక అఖండమైనటువంటి విజయాన్ని సాధించారు. అంటే మొత్తం 50 వార్డులు చూసుకున్నట్లయితే ఒక్క వార్డులోని గాజుల రేగలోని తెలుగుదేశం గెలవడం అంటే ఆషామాషమైనటువంటి విషయం కాదు. అది కూడా ఒక వేవ్లో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి వేవ్లో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచిందంటే ఆషామాషి విషయం కాదు. కానీ ఆ గుర్తింపు మీకు లేదని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే ప్రజలు కావచ్చు, మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు మనం ఏంటనేది అర్థం చేసుకుంటారు. ఏదో ఒక వివాదమైన వ్యాఖ్యలు చేసి ఇంకొక వ్యక్తుల్ని వివాదాల్లోకి లాక్కెళ్ళడం అనేది మానవ సహజం. వాస్తవంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ సముచితమైన స్థానం ఇవ్వడానికి 2021లో కార్పొరేటర్గా నా భార్య కర్రోజు రాధామణి ఎన్నికైన తర్వాత పార్టీ ఎక్కడ ఏ పొజిషన్లో లేదు, అధికారంలో లేదు, మనం అనేదంతా ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో నాకు సముచితమైన స్థానాన్ని కల్పించారు. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడనేది కూడా నన్ను ఎన్ని తట్టి అశోక్ గజపతిరాజు గారు తర్వాత అదితి గజపతిరాజు గారు పాస్ చేస్తారనేది 100% ప్రజలందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా, అంటే ఏ జిల్లాలోనూ లేని విధంగా ఒక టౌన్ అధ్యక్షకు సంబంధించి ఒక అగ్రిమెంట్లు జరిగాయని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఏంటంటారు ఆ అగ్రిమెంట్లు ఏంటి, అసలు ఇదంతా ఏంటంటారు? ఈ అగ్రిమెంట్ అయితే కాదండి. ఆ రోజు జరిగిన పరిస్థితులు ఏంటంటే మేడం గారు ముందు అనుకున్నట్లే మేయర్ అభ్యర్థిగా నా భార్య పెట్టమన్న తర్వాత కాదని చెప్పి కాపు సామాజిక వర్గానికి మేయర్ అభ్యర్థిని కేటాయించడం జరిగింది. కాపు సామాజిక వర్గానికి కేటాయించిన తర్వాత ఆ రోజు వరకు విజయనగరం మున్సిపాలిటీలో చూసుకుంటే ప్రసాదుల ఫ్యామిలీ అనేది ఒక 3 సార్లు చైర్మన్లుగా చేసి రామకృష్ణ గారు కావచ్చు, కనకమహాలక్ష్మి గారు కావచ్చు చేస్తున్నారు. కనుక ఆయన వారసుని ఆ రోజు రాజకీయాల్లోకి రమ్మని కోరింది మేము. కోరిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఒక సముచితమైన స్థానం కల్పించాలి, మేయర్ అభ్యర్థిగా కాపులను పెట్టేటప్పుడు అట్ ద సేమ్ టైం యాదవాస్ కూడా మనం ప్రాధాన్యం ఇవ్వాలి. కనుక ప్రసాద్ని పెడదామని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. చెప్పేటప్పుడు నేనైతే రిక్వెస్ట్ నేచర్లో మేడం గారికి అడిగాను, కాదమ్మా ప్రసాద్ జూనియర్ కనుక ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఒక నగర అధ్యక్షుడిగా నేను పనిచేసే క్రమంలో ప్రసాద్ కూడా నాతో పాటు జర్నీ చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పి నేను అడగడం జరిగింది. స్వచ్ఛందంగా నేనైతే మాత్రం ఒక అది నెల 2 నెలల 5 నెలల 6 నెలల అనేది పక్కన పెడితే కొంతకాలం నేను చేసిన తర్వాత ప్రసాద్ని పెడదామమ్మా అని చెప్పేసి నేను మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను స్వచ్ఛందంగా ఆ రోజు ప్రెస్లో కూడా నేను వచ్చి 6 మాసాల తర్వాత నాకు నేను ఇన్ని రోజులు ఉంటానన్నాను అన్నప్పటికి కూడా ప్రసాద్కి నేను కూడా ఆ రోజు చెప్పడం జరిగిందమ్మా, అందుకు ప్రసాద్ని పెడితే బాగుంటుందని చెప్పేసి నేనే ప్రెస్ ముందుకు వచ్చి ప్రసాద్ని పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. అదైతే ఆ విషయంలో ఏ విధమైన డీవియేషన్ కానీ వివాదాలు కానీ ఇబ్బందులు కానీ లేదు. నగర అధ్యక్షుడిగా ఎన్నాళ్ళు పనిచేస్తారు మీరు? తర్వాత మళ్ళీ ప్రసాద్ లక్ష్మీవారి ప్రసాద్కి మళ్ళీ అశోక్ గజపతిరాజు గారు టౌన్ అధ్యక్షుడిగా ఇచ్చారు. ఇదంతా కూడా ఏమైందంటారు?
నగరాధ్యక్షుడిగా నేను 6 మాసాలు పనిచేయడం జరిగిందండి. ఆ రోజు వరకు ప్రసాద్ నేను ప్రెసిడెంట్గా, ఆయన సెక్రటరీగా ఇద్దరం కూడా ఒక మాట మీద మేడం గారు కావచ్చు, అశోక్ గజపతిరాజు గారి ఆలోచనతోనే వాళ్ళ తాలూకు సూచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తదనంతర కాలంలో ప్రసాద్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు సంవత్సరంన్నర కాలం, 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన నగరాధ్యక్షుడిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతానికి విజయనగరం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నగర సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు కూడా చేస్తున్నారు. ఎలా ఉంది అసలు ఆ నగరం సంబంధించినటువంటి కమిటీ ఏ విధంగా పనిచేస్తుంది? వాస్తవంగా చూసుకుంటే నగర అధ్యక్ష కార్యదర్శులు చూసుకుంటే బాగానే పనిచేస్తారండి. కాకపోతే ఏమైందంటే ఒక సీనియర్ జూనియర్ ఈ ఈక్వేషన్స్లో వాళ్ళు విషయాన్ని క్షుణ్ణంగా అంటే కమాండింగ్ అని నేను అన్నాను. పార్టీలో ఎవరెవరికి కూడా కమాండింగ్ చేసే పరిస్థితులు ఉండవు. కాకపోతే సావధానంగా అంటే అనుభవరీత్యా జూనియర్స్ అయితే అవ్వచ్చు, కానీ పార్టీని మాత్రం అందరిని సమన్వయం చేసుకొని అందరిని గౌరవిస్తూ సక్రంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు అనేది నేనైతే ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మరో ప్రశ్న నరసింహరావు గారు, కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ లీడర్ పుష్పాటి అశోక్ గజపతిరాజు గారు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోవడం వలన మన తెలుగుదేశం పార్టీకి ఎంత మేర నష్టం చేకూరే అవకాశం ఉందంటారు? అంటే తెలుగుదేశం పార్టీకి అశోక్ గజపతిరాజు సుమారు అంటే పార్టీ ఆవిర్భవించక ముందు నుంచి కూడా ఆయన 78 నుంచి కూడా జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఆయన అయితే సుమారు ఒక 50 ఏళ్ళ పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఈ 50 ఏళ్ళలో కూడా ఆయన ఎక్కడా కూడా సామాన్యుని తాలూకా సమస్యలను ఐడెంటిఫై చేసి శాశ్వత పరిష్కారం దిశగా ముందుకెళ్తూ ఈరోజు కూడా ఆయనకి పార్టీ కానీ ఇతరత్ర ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఈరోజు ఆయన స్వచ్ఛందంగా నేను రాజకీయాల్లో ఉంటే నెక్స్ట్ యంగ్ జనరేషన్ యువతకు కానీ ఇంకోరికి కానీ అవకాశాలు కొరవడతాయి, ఇబ్బందులనే ఆలోచనతో ఆయన ఈరోజు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు విజయనగరం పార్లమెంట్ నుంచి అభ్యర్థిత్వాన్ని కోరడం, మీరు చేయండి అని చెప్పే పరిస్థితులు కూడా ఉన్నప్పటికి కూడా ఆయన ఇప్పుడు ఉన్న జనరేషన్కి అంటే యువతకి ఒక అవకాశం రాజకీయాలు కల్పించాలి, ఎప్పుడూ మనమే ఉంటే ఏంటనే ఒక పారదర్శకమైన ఒక ట్రాన్స్పరెన్సీతో ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు మాకు గతంలో అశోక్ గజపతిరాజు అంటే ఒక ఆదర్శం. ఈ ఆదర్శం అనేది ఉన్న అభిమానం అనేది 100 రెట్లు పెరిగిందని చెప్పి, మేము గౌరవం అనేది పెరిగిందనేది చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటాం. మరొక ప్రశ్న, అశోక్ గజపతిరాజు గారు విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. అంటే ఒక సీనియర్ నేత, ఒక కేంద్ర మాజీ మంత్రిగా కూడా కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా అంతా కూడా ప్రచారంలో పాల్గొంటే ఒక హైప్ పెరిగే అవకాశం ఉందంటారు. ఏంటంటారు? వెళ్ళపోవడం గల కారణం ఏంటంటారు? దానిపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా అయితే ఏం లేదండి. అశోక్ గజపతిరాజు గారు ఈరోజు విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా తన కుమార్తె ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా ఏదో కొన్ని అరవకర కార్యక్రమాలకి ఆయన అటెండ్ కావడం జరుగుతుంది. కానీ అంతా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేడం గారు కానీ పార్టీ శ్రేణులనే నడిపిస్తున్నారు ఆయన. అలాగే ఈరోజు మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో నామినేషనల్ ప్రక్రియ కూడా పూర్తి అవ్వలేదు. నామినేషనల్ ప్రక్రియ పూర్తయ్యి ఈ జిల్లాలో కానీ అలాగే ఇంకా ఇతరత్ర ఆయన తాలూకు అవసరం ఎక్కడుందన్నా ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ ఎలయన్స్లో ఎన్డీఏ కూటమిగా వెళ్ళేటప్పుడు ఎన్డీఏ కూటమి కోరేటప్పుడు ఎక్కడికి వెళ్ళైనా ఆయన ప్రచారం చేయడానికి ఆయన సన్నద్ధంగా ఉంటారు. ఆయన తాలూకు సేవలు అనేది ఆయన తెలుగుదేశం పార్టీకి అవసరం. తెలుగుదేశం పార్టీకి ఆయన ఎప్పుడు కూడా ఒక విధేయుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో చూసుకుంటే ఆయన తాలూకా జర్నీ చూసుకుంటే సమకాలికులు అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఉండేటప్పుడు ఈయన ఒక సమకాలికుడు ఆయనతో అయినప్పుడు కూడా ఆయన్ని చూస్తే ఈయన ఎంతో ఒబీడియంట్గా ఒక చిన్నపిల్లాడిలా ఆయన తాలూకా బిహేవియర్ ఉంటుందా అంటే అశోక్ గజపతిరాజు గారి తాలూకా వ్యక్తిత్వం కానీ ఆయన తాలూకా పారదర్శకత కానీ అదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అశోక్ బంగ్లాలో కొన్ని సంవత్సరాలుగా అంటే క్వార్టర్లకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే అక్కడ చాలా అంటే
ఏంటది చలామణి అవుతున్నారని చెప్పి ఒక పక్క వాదన వినిపిస్తుంది. సామాన్యులకి ఎవరికి కూడా అక్కడ సరైనటువంటి గుర్తింపు లేదని చెప్పి వాదన వినిపిస్తుంది. ఒక సీనియర్ లీడర్గా మీరు ఏమంటారు ఆ విషయం? వాస్తవంగా అయితే బయటికి చెప్పేది ఇదంతా కూడా నేనైతే ఇదంతా ఏకీభవించనండి. ఎందుకంటే అశోక్ గజపతిరాజు గారితో 24 ఏళ్ళ పాటు మేము జర్నీ చేస్తున్నాం. అంతకుముందు ఆయన జనతాలో చేసేటప్పుడు కానీ తర్వాత ఆయన రాజకీయాలు స్టార్ట్ చేసేటప్పుడు మేము చిన్నపిల్లలు. ఈ 24 ఏళ్ళలో నేను చూసేది ఏంటంటే అశోక్ గజపతిరాజు గారి దగ్గర ఏ ఒక వ్యక్తి అయినా వెళ్ళి మాట్లాడచ్చు. అశోక్ గజపతిరాజు గారి బంగ్లాలు అయితే క్వార్టర్లు లేవు. ఎందుకంటే అశోక్ గజపతిరాజు గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, అదే ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా ఉన్నా, అలాగే వివిధ స్థాయిలో ఆయన పదవులు చేసినప్పుడు కూడా 2014 నుంచి 17 వరకు 19 వరకు కేంద్ర ఎంపీగా ఉంటూ 2014 నుంచి 17 వరకు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ శ్రేణులకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అక్కడ ఒక 4, 5, 10 మందిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి మీరు ఒక డెసిషన్ తీసుకోండి, మీరందరూ ఉమ్మడిగా మాట్లాడుకొని ఏకాభిప్రాయానికి రండి. ఏకాభిప్రాయానికి వచ్చేదే ఆయన దృష్టిలో పెట్టడం, దాన్ని ఆయన వచ్చి తీసుకొచ్చి మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పి ముందుకెళ్లే పరిస్థితి తప్పితే కానీ అశోక్ గజపతిరాజు గారి బంగ్లాలో ఏ రోజు క్వార్టర్లు లేవు. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎవరెవరో ఏదో వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ తాలూకు రాజకీయ లబ్ధి కోసం అశోక్ గజపతిరాజు గారిని కామెంట్ చేస్తే తప్పితే కానీ అశోక్ గజపతిరాజు గారి బంగ్లాలో ఏ విధమైన క్వార్టర్లు లేవు అనే దానికి నేనే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర పరిశీలకుడిగా తెలుగుదేశం పార్టీలో అంచెంచెలుగా ఎదిగామంటే అది అశోక్ గజపతిరాజు గారి తాలూకా గుర్తింపు, ఆయన పనిచేసే వాళ్ళకి ఏ విధమైన ప్రోత్సాహిస్తారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. విజయనగరం నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి అదితి గజపతిరాజు ఎప్పుడైతే పేరు అనౌన్స్ చేశారో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇతర పార్టీ నేతలు పార్టీలో కొంతమంది చేరారు. ఈ నేపథ్యంలో సీనియర్లకి ఒక అసలు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ఒక పక్క వాదన అయితే వినిపిస్తుంది. ఒక సీనియర్ నాయకులుగా మీరు ఏమంటారు? అదైతే అవాస్తవం అండి. ఎందుకంటే మాకు అశోక్ గారి బంగ్లాలో మాకున్న స్వేచ్ఛ స్వతంత్రం అనేది అది బయటికి తెలిసే విషయం. ఒక ప్రెస్ సోదరులుగా మీరు కూడా వస్తుంటారు, అక్కడ ఏ విధమైన డీవియేషన్ కానీ ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసే పరిస్థితులు అయితే ఉండవు. కాకపోతే ఒక విషయం అయితే నేనైతే చెప్పదలుచుకున్నాను, కొత్తగా పార్టీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఆ నాయకులకి అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ, అక్కడ ఇవ్వలేకే ఇక్కడ అశోక్ గజపతిరాజు గారి దగ్గర ఆ ఫ్యామిలీ దగ్గర గౌరవం ఉంటుందనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది వాస్తవం. ఈ చేరే క్రమంలో ఏమవుద్దంటే వాళ్ళు రెట్టించిన ఉత్సాహం ఇక్కడికి వచ్చిన తర్వాత అశోక్ గజపతిరాజు గారు కానీ, అదితి గజపతిరాజు గారు కానీ వాళ్ళ తాలూకు మాటలు కానీ వాళ్ళ తాలూకు విధానాలు కానీ రెస్పెక్ట్ చేస్తూ గౌరవిస్తూ ముందుకు నడిపించే క్రమంలో వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పార్టీకి కానీ రేపు అదితి గజపతిరాజు గారిని గెలిపించుకోవాలని ఒక ఉత్సాహంతో పనిచేయడం తప్పితే కానీ అలాగని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఎక్కువ అలాగే గతంలో ఉన్న సీనియర్స్ తక్కువ అనేది మాత్రం అది అంతా అవాస్తవం అండి. అలాంటిది ఏం లేదు. ఈరోజు చూసుకుంటే ఈరోజు కొన్ని సందర్భాల్లో మా సీనియర్స్ కూడా సార్ ఇదేంటి అదేంటి అనే పరిస్థితుల్లో మేము ఫోన్లు చేసి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఒక యాక్టివ్గా ఉన్న పరిస్థితుల్లోనూ మీరు ఈ స్థాయిలో పనిచేయండి అని చెప్పి దాన్ని ఒక బాధ్యతగా మేము తీసుకుంటాం తప్పితే కానీ సీనియర్స్ని ఏదో అడుగుతున్నాం సీనియర్స్తో చెప్పామనే ఉద్దేశంతో ఒకటండి. వాస్తవంగా చూసుకుంటే సీనియర్స్ అనేది వయసుతో పాటు వాళ్ళ అనుభవం పెరుగుతుంటుంది. వాళ్ళని ఎప్పుడు మేము చూస్తూ వాళ్ళని అనుసరించి ముందుకెళ్ళినాడు అందరి తాలూకా గౌరవాలు పెరిగితే తెలుగుదేశం పార్టీలో సీనియర్ జూనియర్ అనేది లేదు. అందులో చూసుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళైనా పాత ఉన్న వాళ్ళైనా అందరికీ సముచిత స్థానం ఉంటుంది, వాళ్ళందరికీ కూడా ఒకే గౌరవం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. బీసీ అభ్యర్థి కావాలని చెప్పి అంటే విజయనగరం నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి పోటీ చేయడానికి కావాలని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ విజయనగరం అంటే సంబంధించినటువంటి కూటమి అభ్యర్థికి మళ్ళీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చే బలం ఏంటంటారు? వాళ్ళు ఇచ్చే మద్దతు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఒక సీనియర్ లీడర్గా మీరేమంటారు? వాస్తవంగా మీరు ఒకటి గ్రహించండి, ఈరోజు మనం చూసుకుంటే బీసీ నినాదం అనేది తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఏ రోజు కూడా లేదు. ఎందుకు లేదంటే తెలుగుదేశం పార్టీలో కాదు, ఇప్పుడు వచ్చినటువంటి నేతలు ఏవైతే ఉన్నారో నాది పూర్తి చెప్పండి. తెలుగుదేశం పార్టీలో లేదని ఎందుకు నేను చెప్తానంటే తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క బీసీ లీడర్కి కానీ
బడుగు బలహీన వర్గాలకు కానీ మొదటి నుంచి ఒక సముచితమైన స్థానం. ఆ తాలూకా నినాదం ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ నినాదం వచ్చింది. ఆ నినాదం వచ్చిందంటే కారణం ఏంటి? అక్కడున్న నాయకుడు ఒక ఎమ్మెల్యేనో మంత్రి అనో ఇతరత్ర వ్యక్తులు ఫెయిల్ అయ్యి ఆ బీసీ నాయకులను ఎప్పుడైతే చిన్నచూపు చూశారో అక్కడి నుంచే బీసీ నినాదం అనేది ఆ వైఎస్ఆర్సీపీ నుంచే పుట్టుకొచ్చింది. ఆ పుట్టుకొచ్చే క్రమంలో ఆల్టర్నేటివ్ ఆ బీసీ నినాదం వచ్చేటప్పుడు కూడా ఆయా పార్టీలు వాళ్ళ తాలూకా వాదనని కానీ వాళ్ళ తాలూకా ఆలోచన కానీ పరిగణలోకి తీసుకోకుండా చిన్నచూపు చూసేటప్పుడు ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు, అదితి గజపతిరాజు గారు వాళ్ళ దగ్గర వీళ్ళు గౌరవం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఈ బీసీ నాయకులు కావచ్చు, బడుగు బలహీన వర్గాల నాయకులు కావచ్చు, ఒక బేసరత్తుగా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి వచ్చినటువంటి పిల్లా విజయ్ కుమార్ ఇంకా ఇతర నేతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఈ సమన్వయ లోపం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేయడానికి ఆస్కారం ఉందంటారా? అంటే సమన్వయ లోపం కనిపిస్తుందని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అది భర్తీ చేస్తున్నారా ప్రస్తుతానికి? సమన్వయ లోపం అనేది ఎక్కడ అనుకుంటారు మీరు? అదే బీసీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కొత్తగా ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వైసీపీ పార్టీ నుంచి కానీ కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలోనే చేరారు. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుల్ని కొంత దూరం పెట్టారని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది. అంటే ఈ ఇరువురికి మధ్య సమన్వయంగా పనిచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏ విధంగా భర్తీ చేస్తున్నారు? వాస్తవంగా చూసుకుంటే విజయనగరం నియోజకవర్గంలో కానీ అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో కానీ ఆ డీవియేషన్ అనేది లేదు. దీనికి ముందే మీకు చెప్పాను. ఎందుకు లేదంటానంటే మీకు ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో ఒక రాజ కుటుంబం నుంచి వచ్చిన అశోక్ గజపతిరాజు గారి మినహా, ఈరోజు అదితి గజపతిరాజు గారి మినహా మిగతా వ్యక్తులందరూ కూడా బీసీ నాయకులే. ఈరోజు చూసుకుంటే ఈ నియోజకవర్గంలో మేజర్ కమ్యూనిటీ చూసుకుంటే కాపులు కావచ్చు, తర్వాత ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, అలాగే యాదవాస్ కావచ్చు, అలాగే బ్రాహ్మణ వైశ్యాస్ అందరూ కూడా ఒక తగు ప్రాధాన్యం అనేది తెలుగుదేశం పార్టీలో ఉందనే మేము అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఇందులో వాళ్ళు పాత వాళ్ళు వీళ్ళు కొత్త వాళ్ళు అనేది కూడా తెలుగుదేశం పార్టీలో కానీ అశోక్ గజపతిరాజు గారి బంగ్లాలో కానీ పార్టీలో కానీ అది లేదు. ఈ మధ్యకాలంలో మరొక ప్రశ్న నరసింహ గారు, ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగాయి. అది మీ వార్డు సంబంధించి గాజుల రేగకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో చేరికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థి అదితి గజపతిరాజుకు మీకు విభేదాలు జరిగాయని చెప్పి ఒక వార్తలు వినిపించాయి. ఏంటి అసలు? అంటే తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు మీరు వద్దని అన్నారు అని చెప్పి ఒక వార్త వినిపించింది. ఏంటంటారు? ఆ గ్యాప్ ఏంటంటారు? ఇందులో అయితే వాస్తవం లేదండి. వాస్తవంగా ఉన్న పరిస్థితులు ఏంటంటే కొందరు చేర్చుకునేటప్పుడు మనకంటే ముందు కార్యకర్తల తాలూకు అభిప్రాయం తీసుకోవాలి. పెద్ద మొత్తంలో క్యాడర్ అనేది కొందరు వ్యక్తులు వచ్చేటప్పుడు వ్యతిరేకించే క్రమంలో ఆ విషయాన్ని పార్టీ అధినాయకులకి అలాగే క్యాడర్కి మధ్యలో మేము వారధిగా ఒక సమన్వయం చేయడం కోసం, అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు స్థానికంగా అక్కడ ఉన్న ఇబ్బందులు, మన లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, ఇతరత్ర పార్టీలో గతంలో జరిగిన పరిణామాలను అనేది అశోక్ గజపతిరాజు గారు, అదితి గజపతిరాజు గారు మా నాయకులు కనుక వాళ్ళతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఈయననేది అది అదితి గజపతిరాజు గారికి చెప్పడం జరిగింది. అదితి గజపతిరాజు గారు మేము కూడా చాలా సానుకూలంగా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం అశోక్ గజపతిరాజు గారితో కూడా మాట్లాడే క్రమంలో అశోక్ గజపతిరాజు గారు కూడా మాకు కొన్ని సూచనలు చేసి ఉన్నారు. పార్టీ అనేది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి మనం కట్టుబడి ఉండాలి. ఎవరైనా బేసరత్తుగా వచ్చేటప్పుడు ఎవరినైనా తీసుకోవాలనేటప్పుడు అశోక్ గజపతిరాజు గారి తాలూకా ఆలోచన కానీ ఆయన తాలూకా చెప్పే మాటలు కానీ మాకు శిరోధాన్యం. ఎక్కడ కూడా అదితి గజపతిరాజు గారికి నాకు వివాదం ఉంది, ఇబ్బంది ఉందనేది ఎక్కడా లేదు. గతంలో కూడా ఎన్నో పుకార్లు అనేది షికార్లు చేయడం జరిగింది. ఎందుకంటే మేము కంఫర్ట్గా వాళ్ళతో ఒక సఖ్యతగా రాజకీయాల్లో ముందుకు సాగకపోతే ఇన్నేళ్ల పాటు మేము అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత స్వచ్ఛందంగా అశోక్ గజపతిరాజు గారిని ఒక పారదర్శకంగా ఒక ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేం. అశోక్ గజపతిరాజు గారి కుమార్తె అదితి గజపతిరాజు గారు, అశోక్ గజపతిరాజు గారి తర్వాత అదితి గజపతిరాజు మా నాయకురాలు. మరొక ప్రశ్న నరసింహరావు గారు, అంటే
గత 5 ఏళ్లుగా అంటే కొన్ని సంవత్సరాలుగా కూడా స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి ప్రజల మధ్యనే ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని చెప్పి ఆయన ఒక పక్క చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు సమైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి అద్ది గజపతిరాజు అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలోనే వచ్చారు అని చెప్పి ఒక పక్క ఆరోపణ అయితే వినిపిస్తుంది. ఏంటంటారు? ఇప్పుడు ఎలా ఆవిడ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగే అవకాశం ఉందంటారు? అసలు అంటే వీరభద్రస్వామి గారికి అద్ది గజపతిరాజుకి మధ్య వేరియేషన్ చాలా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఏంటంటారు? ఒక సీనియర్ లీడర్గా మీరు ఏమంటారు? మేమైతే అదే చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు వీరభద్రస్వామి అనే వ్యక్తి ఆయన ఒక వ్యాపార రంగం నుంచి ఈరోజు రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ స్థాయికి ఎదిగాడు. ఆయన ఎదిగే క్రమంలో అందరికీ తెలిసిందే, ఈరోజు ఆయన చేసే రాజకీయం అనేది వ్యాపారంగా మలుచుకొని ఈరోజు ఒక సామాన్య వ్యాపారస్తుడి నుంచి ఈరోజు కోట్లకి ఏ విధంగా పడగలెత్తాడు అనేది విజయనగర ప్రజలందరికీ తెలుసు. ఆయన చూస్తే ప్రతిదీ రాజకీయ కోణంలో చేస్తాడు తప్పితే కానీ ఒక పర్మనెంట్ డెవలప్మెంట్ అనేది ఆయనకి సుమారు ఇంచుమించు ఈ 25-30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడ మేము చూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎక్కడో ఏదో రంగులు వేసామని, ఏదో సుందరీకరణ చేసామని అవన్నీ చెప్పడం తప్పితే, ఇప్పుడు మేడం గారు అదితి గజపతిరాజు గారు ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చారు. చాలా గ్యాప్ తీసుకున్నారు, ఒక 4 సంవత్సరాలు, సుమారు 4 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారని చెప్పి ఒక పక్క ఆరోపణ వినిపిస్తుంది. నేను కూడా అదే చెప్తానండి. అంటే అశోక్ గజపతిరాజు గారి లాగా ఈ కొల్లగట్ల వీరభద్రస్వామి గారి లాగా అశోక్ గజపతిరాజు గారు కానీ, అశోక్ గజపతిరాజు గారి వారసురాలు అతిథి గజపతిరాజు గారికి కానీ వీరభద్రస్వామి లాగా బమ్మిని తిమ్మి చేసి రాజకీయాలను వ్యాపారంగా మలుచుకునే పరిస్థితి వాళ్ళకి లేదండి. ఈరోజు రాజుల సొమ్ము రాలిపోవాలి అన్నట్లు ఈరోజు ఈ జిల్లాలోనే కాదు, ఈరోజు పక్క జిల్లాలు చూసుకుంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వరకు కూడా వాళ్ళ తాలూకు ఆస్తులు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో, ఆ ఆస్తుల్ని ఈరోజు ఏ విధంగా ప్రజలకు దారాదత్తం చేశారో, విద్యా సంస్థలకు కావచ్చు, దేవాలయాలకు కావచ్చు, అలాగే పేద ప్రజలకు ఏ విధంగా దారాదత్తం చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు మాట్లాడేదానికి ఒక పారదర్శకత, విలువలు ఉన్న నాయకుడు ఇప్పుడు వ్యాపారస్తుడు తన తాలూకా వ్యాపారం జరగడం కోసం 100 మాటలు చెప్తాడు. కానీ ఒక పారదర్శకత, ఒక విలువలు, ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా ఏ రోజు నీ రాజుగా అశోక్ గజపతిరాజు ఫీల్ అవ్వలేదు. ఆయన ఏ రోజు కూడా రాజుగా ఫీల్ అవ్వకుండా ఒక సామాన్యుడిగా, ఒక సింప్లిసిటీలో ఈరోజు ఈ దేశంలోనే అశోక్ గజపతిరాజు గారు అనేది రోల్ మోడల్. అలాంటి వ్యక్తి వీరభద్రస్వామి గారితో అశోక్ గజపతిరాజు గారిని కంపేర్ చేయడం అనేది మాత్రం మేము ఏ రోజు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సార్, మరొక ప్రశ్న నరసింహరావు గారు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు, నామినేషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఆమె పోటీ చేయడం వల్ల పార్టీకి ఎంత మేర నష్టం చేకూరే అవకాశం ఉందంటారు? ఈ విషయాన్ని అయితే మేము గౌరవనీయులు మీసాల గీత గారి విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ఎందుకంటే గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో మీసాల గీత గారి కష్టం అనేది 2014కి ఏం లేదు. లేనప్పటికి కూడా అశోక్ గజపతిరాజు గారు ఎంపీకి వెళ్ళే క్రమంలో అశోక్ గజపతిరాజు గారి స్థానం అంటే ఆ రోజుకి సుమారు 7 పర్యాలు ఆయన ఎమ్మెల్యే చేసిన క్రమంలో అదే స్థానాన్ని మీసాల గీత గారికి కేటాయించి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తాలూకా శ్రేణులు కానీ, అశోక్ గజపతిరాజు గారి ఆశీస్సులు కానీ, తెలుగుదేశం పార్టీ తాలూకా కష్టంతో మీసాల గీత గారు ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. ఎన్నికైన తరుణంలో ఈరోజు ఇండిపెండెంట్గా నేను వచ్చి టీడీపీ పార్టీకి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాం అనేది అది ఎవరో హర్షించే విషయం కాదు. మేము కూడా మాట్లాడేటప్పుడు చెప్పాం, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పార్టీకి హెల్ప్ అయితే మిమ్మల్ని ఎవరైనా హర్షిస్తారు, కానీ పార్టీకి నష్టపరిచే విషయం అయితే కూడా ఎవరో హర్షించే పరిస్థితి ఉండదు. పార్టీ అనేది ఫైనల్గా అధినాయకుడు కానీ పార్టీ డెసిషన్ ఫైనల్ అని కూడా మేము ఆవిడకి కూడా చెప్పడం జరిగింది. అందుకేంటంటే ఈ విషయాన్ని అయితే మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. అంటే సంప్రదింపులు మీసాల గీతతో ఎలాంటి సంప్రదింపులు ఏమైనా జరిపారా? అంటే ఈ నేపథ్యంలో అంటే మీసాల గీత అనేది ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఓట్లు చీలే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే మన తెలుగుదేశం పార్టీ నగర పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి అంటే మీరు కానీ ఎవరైనా సరే పెద్దలు వెళ్ళి మీసాల గీతతో సంప్రదింపులు ఏమైనా జరిపారా? అంటే ఇప్పుడు నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే గీత గారు ఒక ఎక్స్ ఎమ్మెల్యే, అలాగే అశోక్ గజపతిరాజు గారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన బాధ్యతలు చేస్తూ ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యులు.
ఈ మధ్యలో మీసాల గీత గారితో వెళ్ళి మాట్లాడే పరిస్థితులు అంటే అది మా పరిధి కాదు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఒక జాతీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక పోలిట్ బ్యూరో ఉంది. ఆ పోలిట్ బ్యూరోలో ఈ ఎమ్మెల్యేస్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళ పట్ల ఒక డెసిషన్ తీసుకొని ఆ పై స్థాయిలో అయితే ఏదో నిర్ణయం తీసుకొని మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. అది మా పరిధిలో మా స్థాయిలో అయితే కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రధానంగా మరొక ప్రశ్న చివరిగా, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రచారం ప్రస్తుతానికి ఏ విధంగా జరుగుతుంది? అంటే గతంలో చూసుకుంటే గతంలో కంటే ఇప్పుడు డిఫరెంట్గా ఒక ప్రచారం అనేది నిర్వహించడం జరుగుతుంది. అది ఎవరి తాలూకా ఆలోచన విధానం కానీ ఎవరి ఎత్తులు పై ఎత్తులు అనేది రాజకీయాల్లో సహజం. ఈరోజు మేము చూసుకుంటే అతిథి గజపతిరాజు గారు సుమారు ఇంచుమించు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ నుంచి వివిధ కార్యక్రమాలు, శంకారావం కార్యక్రమం కావచ్చు, అలాగే వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ పర్యటన అనేది ఎంతో విజయవంతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించే విధానాన్ని ప్రతి ఒక్క సామాన్యుని కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. మేము ప్రతి ఒక్కరి దగ్గర కూడా మా అభ్యర్థి అతిథి గజపతిరాజు గారు వెళ్తూ తను రేపు రాబోయే రోజుల్లో అశోక్ గజపతిరాజు గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన గత రాజకీయ జీవితాన్ని కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా పాలనని ఒక రోల్ మోడల్గా తీసుకొని ముందుకెళ్ళి రేపు శాశ్వతమైన పథకాలను తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని చెప్పే విధానాన్ని ప్రజలు అనేది హర్షిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అంటే విజయనగరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా అన్న విషయాలపై మంచి విశ్లేషణను అందించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నగర మాజీ అధ్యక్షులు కరువు నరసింహరావు గారు మంచి విశ్లేషణ, మంచి విలువైన సమయాన్ని అందించి మనకి చాలా మంచి విశ్లేషణ అందించారని మనం చెప్పుకోవచ్చు. ఈ సిద్ధం యుద్ధం కార్యక్రమం ఎంతో సమాప్తం. నమస్కారం. నమస్కారం అండి.